నిత్యం పార్క్ లో వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా, పార్క్ కి వచ్చే ప్రజలందరూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకించాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద శనివారం ఉదయం గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో షటిల్ టీమ్స్, యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు పబ్లిక్ పార్కులను దూరం చేయొద్దని, అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ పార్కులను ప్రభుత్వంలోనే కొనసాగించాలని, నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే ఆదాయంతో ప్రత్యేక నిధులతో పార్కులను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, గోడి వెంకట్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే పార్కులను ప్రైవేటీకరించడానికి కౌన్సిల్ ఆమోదానికి చర్చ పెట్టగా దానికి కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించారని, ప్రజలు నిత్యం ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం పార్కులని, అలాంటి పార్కులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పరిధిలో ఉన్న 9 పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని, అన్ని పార్కుల్లోని అసోసియేషన్ల ద్వారా నిరసనలు వ్యక్తం చేయాలని, జేఏసీ ద్వారా త్వరలో జిల్లా కలెక్టర్ కలుస్తామని ఆయన అన్నారు. గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 కోట్ల నిధులు కేటాయించి స్మార్ట్ పార్క్ కింద డెవలప్ చేసి మంచి మంచి ఔషధ వృక్షాలని, మంచి మంచి మొక్కల్ని, మంచి సుందరీకరణ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ చేసి ఒక వ్యక్తికి అది లేకపోతే ఒక సంస్థకి ఇచ్చేస్తే మన ప్రజలకి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేయాలి? మన కాకినాడలో జరుగుతున్న లేఅవుట్లో కూడా ఎక్కడ కొత్త వాటిల్లో ఎక్కడ పార్కులు లేవు, పాత పార్కులు ఏవో ఉన్నాయి, వాటిల్నే ఈ స్థితిలో ఉంటే సో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన గాంధీనగర్ పార్క్ మన ప్రజల పార్కు, మనం కాపాడుకున్నాం. ఇలాగే మిగతా పార్కులు కూడా అందరూ కూడా నిర్మించుకోవాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. కలెక్టర్ గారు స్టేట్ పాలసీయా, కాకినాడ పాలసీ అనేది మాకు తెలియచేయాలి. స్టేట్ పాలసీ అయితే పన్నుల రూపంలో చాలా వసూలు జరుగుతున్నాయి. ఒక కాకినాడ పాలసీ అయితే మటుకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పార్కుకు వచ్చే సందర్శకుల్ని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మీరు మా మీద గౌరవంతో పార్కులన్నీ కూడా ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా పార్కు వాకర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. పన్ను అనేది ఆదాయానికి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పన్ను రూపంలో అలా వసూలు చేసుకోండి. పార్కు ప్రైవేటీకరణ విషయం మటుకు మీరు విరమించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంది.